నియోజకవర్గంలో ఈరోజు 39 వార్డులకు సంబంధించిన అభివృద్ధి ఏదైతే ఉందో అన్ని రంగాలలో ఈరోజు ఇక్కడ అధికంగా చేనేత వర్గం ఉంటుంది. ఆ చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళ బతుకుదెరువు మారడం కోసం వాళ్ళకు ఉపాధి మెరుగుపరిచే క్రమంలో వాళ్ళకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి ప్రముఖంగా కల్పించడం జరిగింది. దాని ద్వారా సగటున ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఇక్కడ ఆత్మహత్యల పరిస్థితులు ఉండే. ఎప్పుడైతే ఈ బతుకమ్మ చీరల ద్వారా ఆర్డర్లు కల్పించి ఇక్కడ ఉపాధి కల్పించడం జరిగిందో సగటున ఒక కార్మికుడు నెలకు ఒక 10 నుంచి 20 వేల మధ్యలో సంపాదించుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆత్మహత్యలు అనేది కనుమరుగైపోయినాయి. ఈరోజు సిరిసిల్ల ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక అభివృద్ధి. అంతేకాకుండా ఇక్కడ మౌలిక వసతుల సందర్భం కావచ్చు, పక్కనే మిడ్ మ్యానర్ రూపంలో మంచి నీళ్ళ సదుపాయం, అట్లాగే ప్రతి వార్డులో సీసీ రోడ్ల పరంగా కావచ్చు, డ్రైనేజ్ పరంగా కావచ్చు, లైటింగ్స్ పరంగా కావచ్చు, పార్కుల పరంగా కావచ్చు, లేకుంటే వివిధ అంశాల పరంగా క్రిమిటోరియం సంబంధించింది, శ్మశాన వాటికలకు సంబంధించింది కావచ్చు, ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వార్డుల వారీగా తూచా తప్పకుండా అంశాల వారీగా మ్యాక్సిమం పూర్తి స్థాయి 2 BHK డబుల్ బెడ్రూమ్లో కల్పించడం కావచ్చు, తనకు సాధ్యమైనంత మేరకు మనం ఊహించిన దానికంటే 2 3 ఎక్కువగా చేయడం జరిగింది. కాబట్టి దాన్ని ఈరోజు జనాలు విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి మేము కేటీఆర్ వెంబడే మేము అంతా ఉన్నామని చెప్పేసి ప్రజలు ఈరోజు సంతోషంగా ఓటుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినారంటే దానికి కారణం గౌరవ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. కేసీఆర్ బాబు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఒక తెలంగాణ అనే అంశం ఈ రాష్ట్రంలో ఏర్పడేది కాదు. తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడేది కాదు. తెలంగాణ ఒకవేళ రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే వ్యక్తి ఇక్కడ ఈ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఏర్పడేది కాదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. అది ఆయన విఘ్నతకు కూడా వదిలిపెడతా ఉన్నాం. బరాబర్ చెప్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ జాతిపిత, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 14 సంవత్సరాలు కూడా కనుమరుగైన తెలంగాణ నినాదాన్ని భుజాన ఎత్తుకొని రాజకీయంగా కూడా అనేక రాజీనామాలు చేసి ప్రజల ఉద్యమం ద్వారా, ప్రజా ఓట్ల ద్వారా, ప్రజల ఆలోచన విధానంతో ఈరోజు తెలంగాణ అనే ఒక నినాదాన్ని ఢిల్లీ స్థాయిలో 31 పార్టీలకు మెప్పించి ఒప్పించి ఈరోజు తెలంగాణ పదాన్ని 2 మంది ఎంపీ మాత్రమే ఉండే బీఆర్ఎస్ పార్టీకి. అయినా కూడా ప్రజల ఆలోచనను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న 31 పార్టీలను ఆలోచింపజేసేసి వాళ్ళ ద్వారా మద్దతు చూరగొని తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రక్రియను విజయవంతం చేయడంలో కేసీఆర్ లేనిది అది శూన్యం అనేది 39 వార్డులలో అధిక స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని ఈరోజు బీఆర్ఎస్ మున్సిపల్ కైవసం చేసుకోబోతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రజలు ఎప్పుడు కారు కొట్టేద్దామన్న ఒక సంతోషమైన వాతావరణంలో ఉన్నారు ఈరోజు.